నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అద్దంకి నార్కట్పల్లి హైవేపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. నందిపాడు సమీపంలో అదుపు తప్పి రాళ్ల కుప్పను ఢీకొట్టింది కావేరీ ట్రావెల్స్ బస్. ఈ ఘటనలో 10 మందికి ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఒంగోలు నుంచి 35 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదానికి కారణమని అంటున్నారు స్థానికులు. రెండు 40 ఆ మధ్యలో కొద్దిగా మెలకు వచ్చింది. బేసిక్గా మావ అవుతాడు. నాకు లెగలేదు, కొద్దిగా పడుకొని ఉన్నాడు. నేను లేచి కూర్చున్నాను. ఒక జస్ట్ 2 మినిట్స్ వస్తుంది. జస్ట్ 2 మినిట్స్ 2 సెకండ్స్లోనే కొద్దిగా జరిగిపోయింది. ఎగిరెగిరి పడినట్టు కనిపించింది. ఒకసారి గుద్దుకుంది, దమాన్ గుద్దుకుంది. దానివల్ల కింద పట్టారు. దేని గుద్దుకుంది? సమ్మాన గుద్దుకుంది, కింద ముందు గొంతులో గొంతు ఉంది. గొంతుకి కొద్దిగా ఆ గొంతుకి ఇసుక తీసిన మట్టి ఉంటుంది కదా, అక్కడ ఆ మట్టికి వెళ్ళి గుద్దాడు. పక్కన పంటరాయి కూడా ఉంది, గుద్దాడు. అలా మేము బ్యాక్ సైడ్ లాస్ట్ బెత్తలు పడుకుంటా. డ్రైవర్ నిద్రపోయినట్టున్నాడు. నేను మళ్ళీ ఇంకా డ్రైవర్ కూడా లేడు. డ్రైవర్ లేడు అక్కడ. ఎవరు చూసినా కానీ డ్రైవర్ లేడు. ఎంతమంది ప్యాసింజర్లు? ఫుల్గా ఉన్నారు. అన్ని బస్సు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారు మీరు? మేము ఒంగోలు నుంచి బస్సు స్టార్ట్ అయింది. మేము